అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ఈరోజు ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయ రాజు గారి హెర్బల్ వ్యాలీ ఫామ్లో అయితే ఉన్నాను. సో మర్రి చెట్టు అనగానే మీకేం గుర్తొస్తుంది? మర్రి ఊడలు. కానీ మర్రి చెట్టుని చాలామంది ఇంటి పక్కలో ఉండకూడదని కానీ దానికి సంబంధించిన చాలా అపోహలు అయితే ఉండడం జరిగింది. మరి మర్రి చెట్టుని ఉపయోగించి ఆయుర్వేదం ఏదైనా మెడిసిన్ తయారు చేస్తారా? ఎలాంటి మెడిసినల్ ప్రాపర్టీస్ మర్రి చెట్టులో ఉన్నాయి? ఇవాళ క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో మర్రి చెట్టు గురించి పల్లెటూళ్ళ నుంచి సిటీస్లో వరకు కూడా చాలా అపోహలు ఉన్నాయి. అవునండి. కానీ వాస్తవాలు ఈరోజు అందరికీ తెలియజేసే ప్రయత్నం చేద్దాం. అలాగే తప్పనిసరిగానమ్మా. ఆయుర్వేదంలో మర్రి చెట్టు అంటే ఒక కల్పవృక్షం అమ్మ. యునానీలో దీన్ని చాలా అద్భుతమైన ప్లాంట్గా చూస్తారు. యునానీ అంటే ఆయుర్వేదంలోగే యునానీ కూడా ఒక ట్రెడిషనల్ మెడిసిన్, అది కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఏకమూలిక ప్రయోగాలు ఎక్కువ చేస్తారమ్మా. మర్రి చెట్టు గురించి నేను అనేక వీడియోలు చేశాను. ఎంతోమంది, కొన్ని వేలాది మంది, లక్షల మంది ఫోన్లు కూడా చేశారు. ఒక అద్భుతమైన మెడిసినల్ ప్లాంట్ మర్రి చెట్టు అమ్మ. స్త్రీకి సంతానం కలిగించడం కాడి నుంచి పురుషుడికి స్త్రీకి నరాల శక్తి, నరాల బలహీనత లేకుండా బలంగా తయారు చేయడానికి, పురుషుల్లో స్పెర్మ్లో ఉన్న లోపాలు తగ్గించడానికి, స్త్రీలో సంతాన లేమికి కారణమైన లోపాలు తగ్గించడానికి అనేక రకాలమ్మ, ఒకటి రెండు కాదు, ఎన్నో రకాల ఉపయోగాలు ఈ మర్రి చెట్టు ద్వారా ఉన్నాయండి. మర్రి చెట్టు అంటే చెప్పాను కదా, ఒక కల్పవృక్షంగానే చూస్తారు యునానీలో కూడా. అనేక రకాల మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. దీని పాలు, దీని వేర్లు, అంటే ఓడలు అంటాం కదమ్మా, ఈ సన్నటి ఓడలు. మీరు అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ ఒక బ్యూటీ ప్రోడక్ట్ చెప్తానమ్మా. బ్యూటీ ప్రోడక్ట్, హెయిర్ గురించి అందరూ కూడా అనేక రకాలైన ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఎంత కష్టం, ఎంత ప్రాబ్లం ఉన్నా వచ్చి మెడిసిన్ ఇచ్చిన తర్వాత నాకు జుట్టు రాలిపోతుందండి, జుట్టు పెరగడానికి ఏమైనా ఉందని జెంట్స్ లేడీస్ కూడా 100 మంది వస్తే 99 మంది అడుగుతారు. అందుకు ఫస్ట్ హెయిర్ ఆయిల్ గురించి చెప్తానమ్మా. ఈ యొక్క ఏదైతే మర్రి ఓడలు ఉన్నాయో సన్నటివి తీసుకోవాలండి. ఇలా లావుగా ఉన్నాయి తీసుకోకూడదు. ఒక పెన్సిల్ లావు వరకు, ఈ లావు వరకు తీసుకోవచ్చు. ఈ ఓడల్ని తీసుకుని ఈ ఓడల్లో చివర్లు తీసుకోగలిగితే కనుక ఇంకా ఎక్కువ పనిచేస్తాయమ్మా. సొతలు కొంచెం డ్రై అయినవి, ఈ చివర్లు ఎలా ఉంటాయంటే తెల్లగా ఉండి ఒక చెమ్మగా ఉంటాయమ్మా. ఆ తెల్లగా ఉన్న మర్రి ఓడలు ఒక యాసిడ్ని రిలీజ్ చేస్తాయి. అందుకోసమే మర్రి చెట్టు అనేది ఎంత లోపలికైనా అయిపోతుందమ్మా. భూమిలోకి వెళ్ళిపోయి ప్రతి ఓడ కూడా ఇప్పుడు ఇది ఉంది, ఇక్కడి నుంచి ఒకటి వచ్చింది, ఇది బతికిపోయి ఇది ఒక చెట్టు అయిపోతుంది. దీనికి మళ్ళీ 10 గజాల్లో ఇంకో చెట్టు వస్తుంది, 20 అడుగుల్లో ఇంకో చెట్టు వస్తుంది. ఫస్ట్ మీరు అపోహలో అని అడిగారు, ఏదో జడలతోటి ఉంటుంది కాబట్టి ఓడలతోటి ఏ అతీంద్రియ శక్తులు, అతీత శక్తులు ఉంటాయని భయపడతా ఉంటారు. కానీ ప్రతి అంగము కూడా మెడిసినల్ వాల్యూ అమ్మ. ఈ సన్నటి మర్రి ఓడలు తీసుకుని మీరు వీటిని నూరుకుని దీంతో సమానంగా గుంటకలగర, గురువిందాకులు 3 తీసుకోవాలమ్మా. 3 తీసుకుని నూరుకుని ఇది ఈ పేస్ట్ ఒక అరకిలో, 1 కిలో నువ్వుల నూనెలో వేసుకుని కనుక ఈ పేస్ట్గా ఉన్న దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేలాగా చేసుకుని ఆ ఆయిల్ కనుక మీరు రాసుకున్నారనుకోండి, మీ హెయిర్ ఫాల్ ఆగిపోతుంది, అద్భుతంగా పెరుగుతుందమ్మా జుట్టు. ఇంత లావున జుట్టు ఇంత లావున అవుతుంది. కానీ అందరూ ఏమంటారంటే ఒక వారమో 15 రోజులు వాడి మీరు చెప్పింది చేసుకున్నామని పని చేయలేదంట. వారంలో ఎలా జరుగుతుందమ్మా? మిరకిల్స్ ఏం జరగవు. ఒక 2 నెలల్లో, 3 నెలల్లో, 6 నెలల్లో కనుక దీన్ని వాడుకుంటే తప్పనిసరిగా ఫలితం ఉంటుందమ్మా. ఇవాళ మోడర్న్ లైఫ్లో ఏమైపోయిందంటే తల జిడ్డుగా ఉండకూడదు, ఓవర్ నైట్ రాస్తే పొద్దుటే స్నానం చేసేస్తారు. రకరకాల కెమికల్స్, సబ్బులు, షాంపూలు. దానికి ఎప్పుడైతే బయో ప్రోడక్ట్ ఇది న్యాచురల్గా వచ్చింది కాబట్టి ఇటువంటివి వాడుకున్నప్పుడు న్యాచురల్ షాంపూలు, న్యాచురల్ సోపులు వాడుకుంటేనే దాని ఫలితం ఉంటుందమ్మా. మీరు స్ట్రాంగ్ కెమికల్స్ పెట్టి మళ్ళీ తలంటేసుకుంటే దీని మెడిసినల్ వాల్యూస్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయి. ఆ విధంగా బ్యూటీ ప్రోడక్ట్గా మీరు జుట్టు పెరగాలి అంటే ఈ మర్రి ఓడలు ఎంత పొడవుగా పెరుగుతున్నాయో అంత పొడవుగా మీ జుట్టు పెరగాలంటే ఈ మర్రి ఓడలతో చేసిన మెడిసిన్ని చేసుకుంటే కనుక ఆయిల్ చాలా చక్కగా డాండ్రఫ్ తగ్గుతుంది, జుట్టు చక్కగా పెరుగుతుంది, ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. అనేక రకాలుగా హెయిర్ మీద ఇది పనిచేస్తుందమ్మా. అంత అద్భుతమైన మూలిక ఇది. అలాగే వ్యవసాయదారులకి వ్యవసాయం చేసుకోవాలి అంటే ఈ చెట్టు కింద మట్టి ఏదైతే ఉందో ఈ మట్టి ఒక 2 బస్తాలు తీసుకున్నమ్మా, ఒక 50 కేజీలు, ఒక 5-6 వేల కేజీల పెండలో కలిపేసి దాన్ని తడిపేసి
దానిపైన బరకం వేసి ఒక వారం రోజులు ఉంచితే కోటాను కోట్ల బ్యాక్టీరియా తయారైపోతుంది. అది ఎకరానికి ఒక 100 కేజీలు జిమ్మినా సరిపోతుందమ్మా. వర్షాకాలం నేల తడిగా ఉన్నప్పుడు జిమ్ముకోవాలి. అంటే మీరు ఒక 2 బస్తాలతోటి ఒక 20-30 ఎకరాలకు సరిపడి ఎరువుని మీరు తయారు చేసుకోవచ్చు. అంత అద్భుతంగా ఈ మర్రి చెట్టు ఆకు అనేది నేలలో కుళ్ళిపోవటం వల్ల ఆ భూమికి అద్భుతమైన బలాన్ని ఇస్తుందమ్మా. ఎన్నో రకాల బ్యాక్టీరియా ఇందులో రెడీ అయిపోతుంది. ఈ మర్రి చెట్టు అనేది డే అండ్ నైట్ ఆక్సిజన్ ఇచ్చి ప్లాంట్లో ఒక అద్భుతమైన ప్లాంట్ మర్రి చెట్టు అమ్మ. మరి దీన్ని ఇంకో లేక చూస్తారు, అతీంద్రియ శక్తులు ఉంటాయని చూస్తారు, అపోహలు ఉన్నాయని అడిగారు కదా. ఎటువంటి ఆలోచన పెట్టుకోక్కర్లేదమ్మా. కానీ ఇంటి దగ్గరలో వీటిని పాతకూడదు. మర్రి, జువ్వి, రావి ఇవన్నీ కూడా దేవతా వృక్షాలు అంటారమ్మా వీటిని. మారేడు, మర్రి, జువ్వి, రావి ఇవన్నీ కూడా అందుకు దేవతా వృక్షాలు కాబట్టి వాటిని పవిత్రంగా చూడాలి. కాబట్టి వాటి దగ్గరికి వెళ్ళి దాన్ని గమ్మును కొట్టేయడం కానీ, దాన్ని ఆకులు తెంపేయడం, దాన్ని రొబ్బలు కొట్టేయడం, కర్రగా వాడేయడం ఇలాంటివి చేస్తే ఆ జాతి అంతరించిపోతుంది. కాబట్టి దాంట్లో ఒక భయం అనేది, ఒక అపోహ అనేది పెట్టడం వల్ల వీటిని నాశనం చేయకుండా అలా ఉంచడం వల్ల మానవ జాతికి కొన్ని వందల రకాలుగా మెడిసిన్స్ అందించి మానవుని యొక్క జీవితాన్ని కాపాడటానికి అద్భుతమైన కల్పవృక్షం మర్రి చెట్టు అమ్మ. నాకు తెలుసున్న వైద్య శాస్త్ర ప్రకారం ఈ మర్రి చెట్టు యొక్క పాలు పైల్స్ ఉన్నాయి, తగ్గట్లేదు దేనికి. ఒక అరటిపండు తీసుకోండి, ఇలా ఏరుతోటి బొర్రు పెట్టండి అమ్మ. ఈ మర్రి యొక్క చివరని తెంపితే ఉదయం ఎర్లీ మార్నింగ్ రావాలి. ఆదివారం నాడు అయితే ఇంకా బాగుంటుంది. ఆ తెంపినప్పుడు పాలు కారుతాయమ్మా. ఆ పాలు ఆ బొర్రు హోల్ నిండి దాకా పెట్టుకుని 5 రోజులు అరటిపండు తింటే ఎవ్రీడే వచ్చి పైల్స్ తగ్గిపోతాయి. ఓకే, ఎంత అద్భుతం చూడండి. అలాగే మీకు ఈ మర్రి ఓడ ఉంది, దీని చిన్న మొక్క తీసుకోండి, ఒక అడుగు మొక్క తీసుకోండి. ఇదిగో ఇది చూడండి, కరెక్ట్గా సరిపడి మన పంటికి సరిపడి లావు ఉంది ఈ సన్నడిది. ఇటువంటిది అమ్మ తీసుకుని నవిలి పళ్ళు తోముకోండి. మీ కదిలే పళ్ళు మళ్ళీ గట్టిపడిపోతాయి, పంటి జబ్బులు అన్నీ తగ్గిపోతాయి. కానీ ఇది కోసి తీసినప్పుడు ఇగో పాలు చూడండి వస్తున్నాయి, దీన్ని ముట్టుకుని ఇలా గిలితే పాలు కారిపోతాయి. ఇగో నా చేతి నిండా అంటుకుంటున్నాయి చూడండి. ఈ పాలు అద్భుతమైన మెడిసిన్ అమ్మ. ఈ మర్రి పళ్ళని నవిలి రోజు పళ్ళు తోముకుంటే 100 సంవత్సరాలు అయినా కూడా మీ పళ్ళు అలాగే ఉంటాయి. ఓకే, పళ్ళు పుచ్చిపోవడం కానీ రాలిపోవడం కానీ ఏముండదు. కానీ ఆ పాలు తగలకూడదమ్మా. పాలు తగిలితే పన్ను కదిలిపోతుంది, పాలు తగలపోతే పన్ను గట్టిపడిపోతుంది. అదే చెట్లో ఏముందో చూడండి. పూర్వకాలం కొంతమంది వైద్యులు పుప్పి పన్ను ఉంటుంది కదా, ఆ పిప్పి పన్ను తీయటం కోసం ఏం చేసేవారంటే పక్క పన్నుకు తగలకూడదు, కరెక్ట్గా దాని గమ్ముకి లోపల బయట రాసి ఆ పంటిలో కొద్దిగా ఒక చుక్క పాలు పోసి గట్టిగా పట్టుకుని ఇలా కదిపి తీసేస్తే పన్నుడు వచ్చేస్తుంది. అదే అన్ని తెలుసుకొని చేయాలి. వీడియోలో చూసాను కదా. అలాగే ఈ పండు చెట్టు పండిపోయిన ఆకులు రాలిపోతాయి కదండి, ఆ ఆకుల్ని భస్మం చేసుకోవాలి, తెల్లటి మసిగా చేసుకోవాలన్నమాట. చేసుకుని ఎన్ని ఆకులు ఉన్నాయో చూడండి, చక్కని మందు చేసుకోవచ్చు. ఆ ఆకులు భస్మంలో నెయ్యి కలిపి మూల వ్యాధి పిలకలకు రాస్తే అవి ఎండిపోయి రాలిపోతాయి. ఓకే, అంటే ఎన్ని రకాలుగా పనిచేస్తుందో చూడండి. ఇదే మర్రి పాలు తెల్ల గుగ్గిలం అని వస్తుందమ్మా. ఆ గుగ్గిలం తీసుకుని దాని చూర్ణాన్ని చేసుకుని ఒక గిన్నెలో ఆవు పాలు పోసి దానిపైన వాసన కట్టి సన్నటి మంటతోటి ఆ వాసనలో తెల్ల గుగ్గిలం వేసి అది మెత్తగా అయిపోయేదాకా ఉడకబెట్టుకోవాలి. ఉడకబెడితే గుగ్గిలం శుద్ధ అయిపోవాలి. శుద్ధ అయిన దాన్ని ఆరబెట్టుకుని రోజు ఉదయం వచ్చి ఇక్కడ ఈ మర్రిపాలు అది తడిసేలాగా కొట్టాలమ్మా. అలా 3 రోజులు కనుక ఆ మర్రిపాలలో తడపటం ఎండబెట్టడం చేస్తే మైనం కింద తయారవుతుంది. అది బాగా సుత్తి పెట్టి బాగా సాగొట్టాలి, దాన్ని బాగా కొట్టాలి. కొట్టిన తర్వాత ఒక బఠానీ గింజల్లాగా మాత్రలు చేసుకుని ఉదయం 2 మాత్రలు సాయంత్రం 2 మాత్రలు వేసుకుంటే శరీరంలో ఉన్న అతివేడి అంతా దిగిపోయి అద్భుతమైన మగతనం కలుగుతుంది. స్త్రీకి మనుషులకి కూడా, అంటే పురుషుడు కూడా తినొచ్చు. ఇది స్త్రీకి శక్తి పెరుగుతుంది, నరాల వీక్నెస్ తగ్గిపోతుంది. పురుషుడికి కూడా శక్తి పెరుగుతుంది, నరాల వీక్నెస్ తగ్గిపోతుంది. పొట్టలో ఉన్న వేడి కానీ శరీరంలో ఉన్న అతి వేడి కానీ తగ్గాలి అంటే ఒక అద్భుతమైన మెడిసిన్ ఈ మర్రిపాలతో చేసిన తెల్ల గుగ్గిలం. ఓకే, దాన్ని రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకున్నారనుకోండి, 60 సంవత్సరాలు వచ్చిన పురుషుడు కూడా మళ్ళీ యవ్వనంలోకి వస్తాడు. అంటే దీన్ని కనీసం ఒక 3 నెలలు 2 నెలలు 6 నెలలు 1 సంవత్సరం ఇలా వాడుకోవచ్చమ్మా. దీనికి పెద్దగా పథ్యం కూడా ఉండదు.
ఒక్క చింతపండు ఒకటి తినకుండా ఉంటే సరిపోతుంది. పాలతోటి తీసుకోవాలి. మాకు పాలు అనేది అలవాటు లేదండి అంటే నీళ్ళతోటి తీసుకున్నా కూడా అంత ఫలితం ఉండదు, కానీ ఫలితం డెఫినెట్గా ఉంటుందండి. ఇలా ఇన్ని రకాలుగా చెప్తూ పోతా ఉంటే అమ్మ, ఒక్క మర్రి చెట్టు గురించే ఒక 2 గంటలు ఒక వీడియో చేయొచ్చండి మనం. మన ప్రేక్షకులకి లిమిటెడ్గా ఇంతవరకు కొన్ని చిట్కాలు మనం అందించామమ్మా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ చేసుకుని తప్పనిసరిగా మీ బాడీలో ఇమ్యూనిటీని బాగా పెంచుకుని యవ్వనాన్ని కూడా పెంచుకుని స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఓకే. ఇప్పటి వరకు మర్రి చెట్టు అంటే అపోహలతో మాత్రమే మనం ఉండేవాళ్ళం, కానీ మర్రి చెట్టు ఊడలు, వీటికి మర్రి చెట్టు నుంచి వచ్చే పాలల్లో కూడా ఎన్నో ఔషధ గుణాలు అయితే ఉంటాయి. మన డైలీ లైఫ్ స్టైల్లో కూడా చాలా చేంజెస్ చెప్పారు. టూత్పేస్ట్ వాడే వాళ్ళకి కానీ, బ్రషెస్గా కానీ, లేకపోతే ఇంకా పైల్స్కి, వీటన్నిటికీ కూడా. మరి మీకు ఏదైనా ఆయుర్వేదిక్ మెడిసిన్ కావాలి, ఏమైనా డిసీజెస్ ఉన్నప్పుడు కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి రాజుగారి త్రూ గైడెన్స్ తీసుకోవచ్చు, ఆ మందులు కూడా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.